పవన్, సక్సెస్ సాధించేందుకు ఒక మంచి ఫార్ములా అయితే నేను చెప్పాను, కానీ నీ ఫెయిల్యూర్కి మాత్రం ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది, అది చెప్తా. అదేంటంటే నువ్వు అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడం. అవును, జీవితంలో ఎదుగుదలకు కానీ విజయాన్ని కానీ ఖచ్చితమైన ఫార్ములా చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, వాళ్ళ గోల్స్ వేరు, వాళ్ళ విధానాలు వేరు. ఎవరికైనా సక్సెస్ అనేది వాళ్ళ సొంత కృషి, వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు ఎంచుకున్న దారిపైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఓటమికి మాత్రం ఒక స్పష్టమైన ఫార్ములా ఉంది. అదే ఆల్వేస్ అందరికి నచ్చేలా ఉండాలనుకోవడం. ఇప్పుడు నువ్వు అందరికీ నచ్చాలని చూస్తే నీ అసలైన లక్ష్యం, నీ ఇండిపెండెంట్ థింకింగ్, నీ మనస్తత్వం అన్నీ నశించిపోతాయి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నచ్చడం అసాధ్యం బ్రో. ఎవరి జీవితం ఎలా ఉండాలో, వారు ఏం చేయాలో అనేది సమాజం నిర్ణయించదు. కానీ నువ్వు తొందరపడి అందరికీ నచ్చేలా నీ మార్గాన్ని మార్చుకుంటూ పోతే నీ ఒరిజినాలిటీని కోల్పోతావు. ఈ రోజుల్లో చాలామంది వేరే వాళ్ళకు నచ్చడం కోసం జీవించడానికే ప్రయత్నిస్తున్నారు. అందరికీ నచ్చేలా డ్రెస్ చేసుకోవడం, మాట్లాడడం, ఆలోచించడం, ఇలా చేయడం వల్ల వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుంది చూసినా, అది చచ్చిపోతుంది. కాదుగా చంపేస్తున్నారు మీరు. నిజమైన సక్సెస్ కావాలంటే నువ్వుగా ఉండు, నీ లక్ష్యాన్ని బట్టి నడువు. నిన్ను నిందించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు బ్రో. కానీ నువ్వు అందరికీ నచ్చేలా మారాలనుకుంటే చివరికి ఎవ్వరికి నచ్చకుండా మిగిలిపోతావు. అందుకే వాళ్ళ లక్ష్యాలను పక్కన పెట్టి ఎప్పుడైతే అందరికీ నచ్చేలా మారాలనుకుంటారు చూసినా, వాళ్ళే ఫెయిల్ అవుతుంటారు, వాళ్ళే ఓటమికి గురవుతుంటారు. ఈ రోజుల్లో యువత సోషల్ మీడియాలో ఎక్కువ వాళ్ళ స్కిల్స్ని చూపించడానికి కాకుండా ఎవరికైనా నచ్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఎవరైనా ఒకరిని తక్కువ చేసి మాట్లాడితే వెంటనే భయపడిపోయి నన్ను కూడా అంటారేమో అని మారిపోవాలని చూస్తారు. కానీ నిజమైన సక్సెస్ అంటే ఎవరికో బయటి వాళ్ళకు నచ్చేందుకు కష్టపడడం కాదు, నీ లక్ష్యాన్ని నువ్వు సాధించేందుకు మాత్రమే కష్టపడు. అయినా అసలు నువ్వు బాగుపడుతున్నావు అని తెలిస్తేనే ఓర్వలేని సమాజంలో బతుకుతున్నాం మనం. ఎవరి కోసమో నిన్ను నువ్వు ఎందుకు మార్చుకుంటావు చెప్పు? నువ్వు నీలాగానే ఉండు, నీకోసమే పని చేసుకో. ఒకరి కోసం లేదా ఎవరి కోసమో నీ లక్ష్యాలని, నీ ఇష్టాలని మార్చుకోకు. కాబట్టి అందరికీ నచ్చేలా మారాలనుకోవడం అన్న భావనను వదిలేయి. నీకు నచ్చే పని చేయి, నీ దారిలో నువ్వు నడువు. అప్పుడే నువ్వు నిజమైన విజయాన్ని సాధిస్తావు.